యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఈ యొక్క మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చూసినట్లయితే ఇక్కడ మనకి 15 అంశాలు ఉన్నాయి. ఈ 15 డిగ్రీలు చేస్తేనే మీరేం చేయగలుగుతారు? మీలో ఉన్న దూలాన్ని తీసుకోగలుగుతారు. ఎన్ని 15 అంశాలు ఉన్నాయి. మీరు వివరంగా చదివినట్లయితే 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగంలో ఏదైతే మనలో ఉన్నటువంటి దూలాలు తీసుకోవాలి ఇక్కడ రాయబడి ఉంది. ఆ దూలాలు ఏంటో మనం ఎరిగినట్లయితే మన జీవితంలో బుద్ధి జ్ఞానం కలిగి యథార్థంగా నడిచి మనలో దూలాన్ని తీసుకొని బీఈడి చదివి ఎల్కేజీ స్టూడెంట్స్ నుంచి మనకన్నా అంటే ఆ బీఈడి కన్నా తక్కువ వారికి బోధించగలుగుతారు. బోధించినప్పుడు పోషింపబడలేరు, జీవానికి సంపాదించుకోలేరు, జీవించలేరు, ఆహారాన్ని కూడా సంపాదించుకోలేరు. కాబట్టి బీఈడి చదివామని చెప్పి భ్రమలో ఉండిపోయి దూలాన్ని తీసుకోకుండా మరలా ఈ యొక్క క్రింద వారికి అంటే 10th క్లాస్ వారికి మీరు బోధించినట్లయితే మీరు 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 మీ జీవనాన్ని కొనసాగించలేరు. కాబట్టి ఇక్కడ 2 విధాలుగా జరగాలి. మనం జీవించాలంటే చదువుకోవాలి, అలాగే ఆ చదువుకున్న వ్యక్తి ఎదుటి వారికి కూడా నలుసులు తీయగలగాలి. ఇప్పుడు క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు, పాప క్షమాపణ కలిగింది. మరలా వాడు ఏం చేయాలంటే ఎదుటి వారికి కూడా లోపాలని తెలియపరచాలి. ఇంకా వాడిలోనే దూలం ఉంచుకున్నట్లయితే బీఈడి చదివినా కూడా దూలం ఉంచుకున్నట్లయితే వాని ఎలాగైతే శరీరం పోషించబడదు, ఆత్మ కూడా పోషింపబడదు. బీఈడి చదువుకున్నానని చెప్పి రెవరెంట్స్ అని చెప్పి సీనియర్ పార్ట్స్ అని బోర్డులు పెట్టుకుంటే సరిపోదు. అనుభవ జ్ఞానం ఏమి సరిపోదు, అది లోకానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు తీర్పు తీర్చొద్దు. ఎందుకు తీర్చొద్దు? మీరు బీఈడి చదవకుండా ఎలా చెప్తారు 10th క్లాస్ వాళ్ళకి? గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు కదా, దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని వచ్చారని చెప్పి పట్టుకుంటారు కదా, మీరు ఎలా చెప్తారు? అలా చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? వ్యవహరించకూడదు. నిర్లక్ష్య జీవితం ఉన్నట్లయితే ఆత్మ నరకానికి వెళుతుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయాలు చూసినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు ఎవరైనా పరలోకంలోంచి దిగొచ్చిన ఆయన ఐఏఎస్ కన్నా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కష్టమైన చదువు ఉందో అది చదివినటువంటి ఆ యేసుక్రీస్తు వారు మనకి చెప్తున్నాడు. ఎల్కేజీ స్టూడెంట్స్ ఏంటి, 10th క్లాస్ స్టూడెంట్స్కి ఏంటి, బీఈడి వాళ్ళు ఏంటి, ఐఏఎస్కి ఏంటి, అందరికీ ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మన కంటిలో ఉన్నటువంటి నలుసును తీయటానికి. అంటే ఆయన కంట్లో ఉన్న దూలాన్ని తీసుకున్నాడా అంటే ఆయన శ్రమించాడు, కష్టపడ్డాడు, ఆయన తగిన విధంగా ఈ భూమి మీద ఎన్నో శ్రమలు అనుభవించాడు. కాబట్టి ఆయన ఉన్నత చదువు విద్య కలిగిన వాడుగా ఆయన విద్యాహీనులైనటువంటి మనకి విద్యను నేర్పాడు. విద్య నేర్చుకోండి. డబ్బు సంపాదించుకునే దృష్టి పెట్టుకుని డబ్బు మీద ధ్యాస పెట్టుకుంటే మోసపోతారు. చదువుకుంటున్న వ్యక్తికి వెళ్ళి తన జీవితంలో బీఈడి చదవాలనుకున్న వ్యక్తి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించినట్లయితే ఆ యొక్క కోర్సు పూర్తి చేయలేడు. సరదాగా గడిపేస్తే కుదరదు. డబ్బులు ఉంది కదా, లగ్జరీగా ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది కదా, ఇంకేం కావాలని చెప్పేసి ఇష్టం వచ్చిన వెళ్తే బీఈడి అవడు. ఉన్న ధనంతోనే తాత్కాలికమైనటువంటి ధనం ఉన్ననాళ్లే తను హ్యాపీగా జీవించి తర్వాత నరకానికి వెళ్ళిపోతాడు అని బైబిల్ తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఉన్నత విద్య మనకి నేర్పాడు. ఆ ఉన్నత విద్య ఏంటంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అవివేకాన్ని, ఆశలను అన్నిటిని కూడా తీసివేస్తుంది. అది తీసివేసిన తర్వాత మనం ఎలాగెళ్ళాలో తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు వారు తాను శ్రమించాడు, కష్టపడ్డాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. రాళ్ల మందిరాన్ని అయితే మాత్రం బంగారంలాగా చూసుకుంటారే, ఆత్మీయ మందిరాన్ని ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు? నశించిపోతారు. తాత్కాలికమైనటువంటి రాళ్ల మందిరాన్ని చూసుకుని, తాత్కాలికమైన ధనాన్ని చూసుకుని ఇష్టం ఇచ్చినట్టు విర్రవేగొద్దు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చూసినట్లయితే ఇక్కడ మనకి 15 అంశాలు ఉన్నాయి. ఈ 15 డిగ్రీలు చేస్తేనే మీరేం చేయగలుగుతారు? మీలో ఉన్న దూలాన్ని తీసుకోగలుగుతారు. ఎన్ని 15 అంశాలు ఉన్నాయి.